ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో చాలా ఆసక్తికరమైన, బహుశా మనందరి జీవితాలకు ఎంతో అవసరమైన ఒక అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా త్రిపిటకాలలోని మూల గ్రంథాలైన విముక్తిమగ్గ, అలాగే దానికి ఆధారమైన విశుద్ధిమగ్గ గ్రంథాల నుండి ఒక అద్భుతమైన భావనను మనం విశ్లేషిద్దాం. అవును, ఆ భావన పేరే ఉపేక్ష, అంటే సంపూర్ణమైన సమతుల్యత. ఈరోజు మన ప్రధాన లక్ష్యమేంటంటే, ఈ మనస్సు ఎటువంటి ఉద్రేకాలకు లోను కాకుండా ఆ నిజమైన సమతుల్యతను, అంటే సాఫల్యాన్ని ఎలా సాధిస్తుందో అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. గ్రంథాలలో దీనిని సంపత్తి అంటారు కదా. అలాగే కేవలం ఉదాసీనతగా ఉంటూ ఆ ఉపేక్షను ఎలా కోల్పోతాము, అంటే విపత్తి ఎలా జరుగుతుంది అనేది కూడా మనం స్పష్టంగా విడమర్చి చూడాలి. నిజమే, ఈ సంపత్తి విపత్తి అనేవి చాలా లోతైన పదాలు. వీటిని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ బుద్ధుని బోధనల సారాంశంలోకి వెళ్ళాలి. అయితే ఈ చర్చ ప్రారంభించడానికి ముందు నాకొక చిన్న ఉపమానం గుర్తుకొస్తోంది. మనసును ఒక అత్యంత సున్నితమైన త్రాసుతో పోల్చి చూద్దాం. ఒక స్వర్ణకారుడు వాడే త్రాసు ఎంత సున్నితంగా ఉంటుందో ఊహించుకోండి. అద్భుతమైన ఉపమానమిది. ఆ త్రాసును ఒకవైపు ఆకర్షణ అనే బరువు, మరొకవైపు వికర్షణ అనే బరువు పడనంతవరకు అది అత్యంత స్థిరంగా ఉంటుంది. సరిగ్గా అదే. పరిపూర్ణమైన సమతుల్యతలో ఉంటుంది. ఏ చిన్న బరువు పడినా మరుక్షణమే ఆ సమతుల్యత దెబ్బతింటుంది, త్రాసు ఒకవైపుకు మొగ్గు చూపుతుంది. అవును, మనసు కూడా సరిగ్గా ఇలాంటిదే. ఈ సమతుల్యతను ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిలుపుకోవడమే ఉపేక్ష యొక్క ప్రధాన లక్ష్యం. విముక్తిమగ్గ గ్రంథంలోని 314వ విభాగం ఈ సాఫల్యం గురించి, అంటే సంపత్తి గురించి చాలా విపులంగా చర్చించింది. అంటే ఆ త్రాసు పక్కకు వంగకుండా ఉండటమంటే జీవితంలో జరిగే సంఘటనల పట్ల ఎటువంటి స్పందన లేకుండా ఉండటమా? అసలు విముక్తిమొగ్గ ప్రకారం ఈ సంపత్తిని ఎలా నిర్వచించారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ సంపత్తిలో ప్రధానంగా 2 అత్యంత కీలకమైన అంశాలిమిడి ఉన్నాయి. మొదటిది, మనస్సు నుండి ఆకర్షణను, వికర్షణను పూర్తిగా తొలగించడం. త్రిపిటకాలలోని పాలీ భాషలో ఈ ఆకర్షణను అణునయ అంటారు. అలాగే వికర్షణను పటిగా అంటారు. అనునయ మరియు పటిగ అంటే ఈ రెండు మనసును ఒక లోలకంలాగా అటూ ఇటూ ఊగిపోయేలా చేస్తాయన్నమాట. ఖచ్చితంగా. మానవ స్వభావం ఎప్పుడూ ఈ 2 తీవ్రతల మధ్య ఊగుతూనే ఉంటుంది కదా. ఇష్టమైనవి కనిపిస్తే వాటిని గట్టిగా పట్టుకోవాలని, వదిలిపెట్టకూడదని తీవ్రంగా ఆరాటపడుతుంది. అవును. అలాగే కష్టాలెదురైతే కష్టాలెదురైతే వాటిని నెట్టేయాలని, వాటి నుండి పారిపోవాలని చూస్తుంది. ఈ 2 చర్యలు మనసులో అంతులేని అలజడిని సృష్టిస్తాయి. అందుకే ఈ అనునయ, పటిగా అనే బరువులను త్రాసుమీద నుండి పూర్తిగా తీసివేయడమే ఉపేక్ష సంపత్తిలో మొదటి అడుగు. సరే, ఇది మొదటి అడుగు. మనకు ఇష్టమైన వాటి పట్ల ఉన్న విపరీతమైన అనుబంధాన్ని, కష్టమైన పరిస్థితుల పట్ల ఉన్న తీవ్రమైన ద్వేషాన్నే వదిలేసి మనసు ఏ వైపుకు మొగ్గు చూపకుండా స్థిరంగా నిలబడాలి. మరి ఇందులో రెండవ అంశమేమిటి? రెండవ అత్యంత ముఖ్యమైన అంశమేమిటంటే అజ్ఞానం మనసును కప్పేయకుండా నిరోధించడం. పాళీలో దీనిని మోహ అంటారు. కేవలం ఆకర్షణ, వికర్షణలు లేకపోవడం మాత్రమే సరిపోదు. అంటే ఆ సమతుల్య స్థితిలో ఉన్నప్పుడు మనసు అత్యంత స్పష్టతతో ఉండాలి, అంతే కదా? అవును, సరిగ్గా చెప్పారు. ఎప్పుడైతే ఆ మోహం లేదా అజ్ఞానమనే పొరం మనసును కప్పేస్తోందో అప్పుడు ఆ సమతుల్యతకు అర్థముండదు. ఆకర్షణ, వికర్షణలు లేకపోవడం, అజ్ఞానం దరిచేరకపోవడం, ఈ 2 జరిగినప్పుడే మనసు ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది. దేనికి బానిసగాదు, దేనికి భయపడదు. అయితే ఇక్కడే నాకు ఒక పెద్ద అభ్యంతరం లేదా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వినడానికిది చాలా బావుంది, కానీ మనసులో దేనిపట్ల ఆకర్షణ లేదు, అలాగే దేనిపట్ల వికర్షణ కూడా లేదు. ఈ 2 లేనప్పుడు ఆ మనసు ఒక రాయిలా లేదా నిర్జీవంగా మారిపోదా? చాలామందికొచ్చే అత్యంత సహజమైన సందేహమిది. అంటే చూడండి, ఆకర్షణ, వికర్షణలు లేకపోతే ఉద్రేకం శూన్యమైపోతుంది. అప్పుడు ఆలోచనలకు, స్పందనలకు చోటెక్కడది? అటువంటి భావశూన్యమైన మనసు ఒక క్రియాశీలకమైన స్థితి అని గ్రంథాలు ఎలా చెబుతున్నాయి? ఇక్కడే మనం బుద్ధుని బోధనలను మరింత లోతుగా అర్థం చేసుకోవాలి. ఉపేక్ష అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ నిష్క్రియమైన స్థితి లేదా ఒక రాయిలాంటి జడత్వం కాదు. అది స్వచ్ఛమైన, అత్యంత స్పష్టమైన దృష్టితో వాస్తవాన్ని గమనించే ఒక తీవ్రమైన క్రియాశీలక స్థితి. క్రియాశీలక స్థితి అంటే అది ఎలా సాధ్యం? ఇందులో ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన 2 శక్తులున్నాయి. ఒకటి
సరైన ప్రత్యవ్యేక్షణ, రెండవది సాధనామార్గం పట్ల అచంచలమైన శ్రద్ధ. ఈ రెండూ కలగలిపి ఉన్నప్పుడే ఆ మనసు సజీవంగా ఉంటుంది. ప్రత్యవ్యేక్షణ మరియు శ్రద్ధ, ఈ రెండు పదాల వెనుకున్న అంతరార్థం కొంచెం వివరిస్తారా? ఇవి ఆ మొద్దుబారిన స్థితి నుండి మనస్సును ఎలా కాపాడతాయి? ప్రత్యవ్యేక్షణ అంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎటువంటి రంగులు పులమకుండా అద్దంలా ప్రతిబింబించడం, విశ్లేషించడం. ఇక శ్రద్ధ అంటే మనం ఎంచుకున్న ఆ ఉన్నతమైన మార్గం పట్ల ఉన్న సంపూర్ణమైన నిబద్ధత. ఒక రాయికి ఏ స్పృహ ఉండదు. అవును, రాయికి ఏమీ తెలియదు. కాని ఉపేక్షలో ఉన్న మనసుకు చుట్టూ జరుగుతున్న ప్రతి సూక్ష్మమైన విషయమూ తెలుస్తూ ఉంటుంది. దానికి పూర్తి స్పృహ ఉంటుంది. అయితే ఆ స్పృహ ఉద్వేగాలకు, పక్షపాతాలకు లోనుకాదు. శ్రద్ధ ఆ మనసును నిరంతరం జాగృతం చేస్తుంది. ప్రత్యవ్యేక్షణ ఆ మనసుకు ప్రతి విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఓహో, అంటే ఒక అద్దం తన ముందున్న వస్తువును ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది కాని ఆ వస్తువును పట్టుకోవాలనో లేదా తరిమేయాలనో ఏమాత్రం ప్రయత్నించదు. ఆ అద్దంలాంటి స్వచ్ఛమైన మనసు అనే భావన చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సరిగ్గా చెప్పారు. అద్దంలాంటి మనసు ఎన్నటికీ నిర్జీవంగా మారదు. కాని ఆచరణలో, నిజ జీవితంలో ఈ అద్దం ఎప్పుడూ ఇంత శుభ్రంగా, ఇంత నిశ్చలంగా ఉండదు కదా. ఈ సమతుల్యత ఏ క్షణంలో చేజారిపోతుంది? ఒక భిక్షువు తన సాధనలో ఈ అద్దంలాంటి మనసును ఎలా కోల్పోతాడు? ఇక్కడి నుండి విపత్తి ఎలా మొదలవుతుందో తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా. విముక్తి మగ్గ గ్రంథం దీనిని మొదటి వైఫల్యంగా వివరిస్తుంది. అంటే ప్రత్యక్ష సంఘర్షణ. ఒక భిక్షువు తన సాధనా సమయంలో ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఇదే. ఇది ప్రధానంగా పఠిగా అంటే వికర్షణ లేదా ద్వేషం రూపంలో మనసును ఆక్రమిస్తుంది. ద్వేషం రూపంలో వస్తోంది అంటే తన పట్ల తానా లేటే ఇతరుల పట్ల? రెండూను. తన ఆచరణ సరిగ్గా లేనప్పుడో, తన ఆలోచనలు అదుపులో లేనప్పుడో తన పట్ల తాను తీవ్రమైన ద్వేషం పెంచుకోవడం జరుగుతుంది. అలాగే తోటి భిక్షుల పట్ల, స్నేహితుల పట్ల ఏదో ఒక కారణంతో ద్వేషం పెంచుకుని తనలోని దయను కోల్పోతాడు. అంటే శత్రువుల పట్ల కూడా కదా? అవును. తనని ఇబ్బంది పెట్టే శత్రువుల పట్ల విపరీతమైన ద్వేషం పెంచుకోవడం వల్ల ఆ మనసు పూర్తిగా కలుషితమవుతుంది. మరి ఈ ద్వేషం మనసులోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రత్యవేక్షణ అనే ప్రక్రియ ఎలా దెబ్బతింటుంది? అసలు అంతర్గతంగా జరిగే ఆ విధ్వంసం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ఇలాంటి తీవ్రమైన భావోద్వేగాలకు భిక్షువు లోనవుతాడో అప్పుడు ఆకర్షణ మరియు వికర్షణలు మళ్ళీ ఆ మనసు అనే త్రాసుమీద భారీ బరువుల్లా పడతాయి. ద్వేషం మనసును ఆవరించిన మరుక్షణమే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసే ఆ ప్రత్యవేక్షణ కనుమరుగవుతుంది. అంటే అద్దం పగిలిపోయినట్టు కదా. దానికి బదులుగా ఏమొస్తుంది? ఆ వ్యక్తి పట్ల ఉన్న కోపం, దృక్కోణంలోంచే ప్రతిదీ కనిపిస్తుంది. అలాగే శ్రద్ధస్థానంలో అశాంతి వచ్చి చేరుతుంది. అప్పుడు ఎంతటి ఉన్నతమైన ఉపేక్ష సాధించినా సరే అది తక్షణమే విఫలమవుతుంది. ఆ మనస్సు తన సమతుల్యతను కోల్పోయి నేలకూల్తుంది. దీన్ని చూస్తుంటే ప్రకృతిలో జరిగే ఒక అద్భుతమైన దృశ్యం కళ్లముందు మెదులుతోంది. ఒక ప్రశాంతమైన సరోవరం అద్దంలాగా నిశ్చలంగా ఉన్నప్పుడు ఆకాశం, మేఘాలు అన్నీ ఆ నీటిలో అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. అదే ప్రత్యవేక్షణ. అవును. కాని అందులోకి కొన్ని రాళ్లు విసిరినప్పుడు ఆ నీరు తీవ్రమైన అలజడికి గురవుతుంది కదా. ప్రతిబింబం ముక్కలుముక్కలుగా చెదిరిపోతోంది. శత్రుత్వం లేదా ద్వేషం అనే ఆ రాళ్ళు మనసులోని స్వచ్ఛమైన సమతుల్యతను పూర్తిగా నాశనం చేస్తాయి. ఈ విధ్వంసం స్పష్టంగా బయటకు కనిపిస్తుంది. మీరు చెప్పిన సరోవరం ఉదాహరణ చాలా సముచితం. ఆ రాళ్లు పడినప్పుడు నీటిలో వచ్చే అలలు మన కంటికి ఎంత స్పష్టంగా కనిపిస్తాయో ఈ ప్రత్యక్ష సంఘర్షణ అనేది బాహ్యంగానే అంత తీవ్రంగా వ్యక్తమవుతుంది. ఆ భిక్షువు మాటలలో, ప్రవర్తనలో ఆ ద్వేషం ప్రతిబింబిస్తుంది. కాబట్టి తాను ఉపేక్షను కోల్పోయానని త్వరగానే గుర్తించగలడు. ఇతరులు కూడా దాన్ని చూడగలరు. అవును. ఇది బహిరంగంగా జరిగే వైఫల్యం. కాని ఇక్కడే త్రిపిటకాల ఆధారంగా మనం మరింత లోతుగా గమనించాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన, సూక్ష్మమైన అంశముంది. సూక్ష్మమైన అంశమంటే బహిరంగంగా కనిపించే ఈ వైఫల్యం కాకుండా అంతర్గతంగా జరిగే ప్రమాదం మరొకటి ఉందా? అవును. ఎటువంటి అలజడి లేనట్లుగా భ్రమింపజేస్తూ అత్యంత ప్రమాదకరమైన మరో సూక్ష్మమైన వైఫల్యం పొంచి ఉంది. అదే అజ్ఞానంతో కూడిన ఉపేక్ష. దీనినే మనం విశుద్ధిమగ్గ గ్రంథంలోని 9వ అధ్యాయం 96వ విభాగం ఆధారంగా విశ్లేషించాలి.
విశుద్ధిమగ్గ గ్రంథం దీన్ని ఎలా వివరిస్తుంది? ఆ గ్రంథంలోని ఫుట్నోట్స్ గేహసిత అజ్ఞానోపేక్ష అనే ఒక విశేషమైన పదాన్ని ప్రస్తావిస్తాయి. ఈ పదం మొదటి వైఫల్యం కంటే ఎంతో క్లిష్టమైనది, సాధకులను సులభంగా దారి తప్పించేది. గేహసిత అజ్ఞానోపేక్ష. కొంచెం లోతుగా విడమర్చి చూద్దామే పదాన్ని. దీని అర్థమేమిటి? మొదటి వైఫల్యం కంటే ఇది ఎందుకు అంత ప్రమాదకరం? ఈ పాళీ పదాన్ని విడమరిస్తే గేహసిత అంటే గృహస్థుడికి సంబంధించింది అని అర్థం. మరియు అజ్ఞానోపేక్ష అంటే అజ్ఞానంతో కూడిన ఉపేక్ష లేదా ఒక రకమైన తెలివితక్కువ ఉదాసీనత. అంటే ఒక సాధారణ గృహస్థుడి ఉదాసీనత అన్నమాట. అవును, ఇది వాస్తవానికి సమతుల్యత కాదు. ఒక గృహస్థుడు తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని కష్టాలను లేదా తన జీవితంలోని తీరని సమస్యలను చూసినప్పుడు వాటిని లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం లేక లేదా ఆ బాధను భరించే ధైర్యం లేక తన మనసును ముద్దుబార్చుకుంటాడు. ఓహో, అంటే పారిపోవడం లాంటిదా? ఒక రకమైన పలాయనవాదంతో కూడిన ప్రాపంచిక స్థితి మాత్రమే ఇది. ప్రపంచంలోని వాస్తవాలను ధైర్యంగా ఎదుర్కోలేక కళ్ళు మూసుకుని నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకోవడం లాంటి భ్రమ ఇది. అంటే ఇప్పుడు చూడండి, ఒక తీవ్రమైన బాధాకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు దానిని చూసి ముఖం తిప్పుకోవడం లేదా అదంతా నాకెందుకులే అని పట్టించుకోకుండా వదిలేయడం నిజమైన ఉపేక్ష కాదు. ఖచ్చితంగా కాదు. మనసు వాస్తవాన్ని స్పష్టంగా చూసే ఆ ప్రత్యవేక్షణ అనే లక్షణాన్ని వదిలేసి తనను తాను రక్షించుకోడానికి ఒక నకిలీ ప్రశాంతతను కప్పుకుంటుంది. ఈ నకిలీ ఉపేక్ష మనసుని కేవలం ఒక బద్ధకస్తురాలిగా మార్చేస్తుందా? మీరు గ్రహించిన తీరు అక్షరల సత్యం. పాళి గ్రంథాలలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. పటిఘానయ్య ఊపసమో అంటే ఆకర్షణ మరియు వికర్షణలు పూర్తిగా సద్దుమణిగి వాస్తవికత పట్ల పూర్తి ఎరుకతో ఉంటేనే అది నిజమైన సంపత్తి. ఎరుకతో ఉండాలి. అవును, ఎటువంటి కదలికలేని ఒక అత్యంత స్పష్టమైన జాగృత స్థితి అది. కాని దానికి బదులుగా అజ్ఞానంతో కూడిన ఈ మొద్దుబారిన ఉదాసీనత వస్తే అది ముమ్మాటికి విపత్తే. ఇది ఎందుకు ప్రమాదకరమంటే తాను సరైన మార్గంలోనే ఉన్నాననే ఒక అబద్ధపు భ్రమనిది కల్పిస్తుంది. నిజమే. ద్వేషం వచ్చినప్పుడు మనసుకు ఆ బాధ తెలుస్తుంది, ఒక అలజడి తెలుస్తుంది. కాని ఈ ముద్దుబారిన స్థితిలో ఉన్నప్పుడు తాను నిశ్చలంగా ఉన్నానని ఆ భిక్షువు లేదా ఎవరైనా పొరబడే అవకాశం 100% ఉంది కదా? సరిగ్గా అదే జరుగుతుంది. అక్కడ శ్రద్ధ ఉండదు, ప్రతివేక్షణ ఉండదు, కేవలం ఒక రకమైన భావశూన్యత ఉంటుంది. అంటే కష్టాలను చూసి పారిపోవడం లేదా వాటిని పట్టించుకోకుండా నిస్తేజంగా ఉండిపోవడం ఉదాసీనత అయితే, ఆ కష్టాలను స్పష్టంగా చూస్తూనే ఎటువంటి అంతర్గత చలనం లేకుండా వాటిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం నిజమైన ఉపేక్ష. అవును, అద్భుతంగా చెప్పారు. ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా బహుశా బయటకు కనిపించకపోవచ్చు, కాని లోపల జరిగే ప్రక్రియలో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసముంది. ఒకటి అంధకారం, మరొకటి పరిపూర్ణమైన కాంతి. త్రిపిటకాల్లో చెప్పబడిన బుద్ధుని బోధనల సారాంశం సరిగ్గా ఇదే. నిజమైన ఉపేక్ష అనేది ఎప్పుడూ అజ్ఞానంలో జీవించదు. అది పూర్తిగా మేల్కొన్న అత్యంత స్థిరమైన మనసు, ఒక జాగృత స్థితి. అవును, ఆకర్షణ వికర్షణలనే రెండు అంత్యాలకు దూరంగా ఒక జాగృత స్థితిలో నిలబడటమే విముక్తిమగ్గ మరియు విశుద్ధిమగ్గ గ్రంథాలు సూచించే అత్యున్నతమైన మార్గం. ప్రపంచం తలకిందులవుతున్నా సరే పట్టించుకోని ఆ మొండితనం నిజమైన జ్ఞానం కాదు. అది అజ్ఞానం కమ్మేసిన ఒక చీకటి గదిలాంటిది. ఖచ్చితంగా. మనసు తన స్వాభావిక స్వచ్ఛతను కోల్పోకుండా చూసుకోవడం, ద్వేషమనే అలజడికి గురికాకుండా ఉండటం, అలాగే అజ్ఞానపు ఛాయలు దరిచేరనీయకుండా నిరంతర ప్రత్యవేక్షణతో శ్రద్ధతో ఉండటమే అత్యున్నతమైన మానసిక సాధన. ఈ సుదీటమైన లోతైన విశ్లేషణ ద్వారా ఉపేక్ష గురించి చాలా స్పష్టమైన చిత్రం లభించింది. నిజమైన ఉపేక్ష అనేది పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, కళ్ళు మూసుకోవడం కాదు, అలాగే దేని పట్ల ఆసక్తిలేని భావశూన్యంగా మారిపోవడం అంతకన్నా కాదు. అవును, అది ఆకర్షణ మరియు వికర్షణలను పూర్తిగా అధిగమించి స్పష్టమైన దృష్టితో మనసును నిరంతరం క్రియాశీలకంగా ఉంచుకోవటం. దాని వైఫల్యమనేది బహిరంగంగా విద్వేషంతో రగిలిపోవటం లేదా అంతర్గతంగా ముద్దుబారిన ఉదాసీనతలోకి జారిపోవటం. ఉపేక్షకు ఉదాసీనతకు మధ్య ఉన్న ఆ సన్నని కాని లోతైన అగాగాన్ని మనం ఈరోజు స్పష్టంగా గుర్తించాము. వాస్తవాన్ని ఏ పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా గమనిస్తూ తన లోపల ఏ అలజడులకు తావు ఇవ్వకుండా దృఢంగా నిలబడటమే ఆ పరిపూర్ణమైన సమతుల్యత.
నిజమైన ప్రశాంతత అనేది ఈ ప్రపంచం నుండి దాక్కోవటం వల్ల రాదు, సమస్తాన్ని స్పష్టంగా చూడటం ద్వారా వస్తుంది అని ఈరోజు మనకు అర్థమైంది. అయితే ముగించే ముందు మనమందరం ఆలోచించాల్సిన, మనని నిరంతరం వెన్నంటే ప్రశ్న ఒకటుదయిస్తోంది. అదేమిటి? ఒక భిక్షువు వలే కాకుండా మన రోజువారీ మానవ జీవితంలో అత్యంత కష్టమైన, తీవ్ర బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, గుండెను పిండేసే విషాదాలు కళ్లముందు ఉన్నప్పుడు, మనసు ఈ గృహస్థుడి ఉదాసీనత అనే వలలో పడకుండా ఎలా కాపాడుకోవాలి, ఆ అజ్ఞానపు చీకటి గదిలోకి వెళ్లకుండా అద్దంలాంటి స్వచ్ఛమైన, జాగృతమైన మరియు క్రియాశీలకమైన ఈ ఉపేక్షను మనం ఎలా నిలుపుకోగలం, ఆ తీవ్రమైన నొప్పిని స్వీకరిస్తూనే ఏమాత్రం చలించని ఆ అంతర్గత స్థిరత్వాన్ని ఎలా సాధ్యం చేసుకోగలం, ఈ ప్రశ్నను వినేవారికే వదిలిపెడుతూ వారు తమలో తాము అన్వేషించుకునేలా చేస్తూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం.